నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మనోజ్. టుడే ది ఫస్ట్ ఎడిషన్లో మన గెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విజయ్. గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు తెలంగాణలోకి వెళ్దాం. కన్నా నేనున్న రాష్ట్ర వ్యాప్తంగా 33 నియోనాటల్ అంబులెన్స్ సేవలు ఇప్పటి వరకు 40,000 మందికి పైగా పెద్ద ఆసుపత్రులకు తరలించారు. నవజాత శిశువుల మరణాలు నివారణ లక్ష్యంగా కార్యాచరణ అనే హెడ్లైన్ ఈనాడు టాప్ హెడ్లైన్లో మనకు కనపడుతుంది. అంబులెన్స్లోను కూడా ముఖ్య పరికరాలు కూడా ఇంక్యుబేటర్, వెంటిలేటర్, సెక్షన్ పరికరాలు అలాంటివి కూడా అమర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యూచర్ని ఉద్దేశించి అంబులెన్సులు ఫ్యూచర్కి తగ్గట్టుగా తయారు చేసేటట్లు కనపడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నవజాత శిశువుల సంరక్షణలో రాష్ట్రం మరో ముందడుగు సాధించిందని చెప్పుకోవచ్చు. అత్యాధునిక పరికరాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంబులెన్స్లకు మరిన్ని సేవలకి దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్ ఉన్న సిరింజ్ పంపు అట్లాంటివన్నీ, ఇంక్యుబేటర్లు, ఇంకా రక్తంలో ఇన్ఫెక్షన్ వచ్చిన వారికి కూడా స్పెషల్ ఎక్విప్మెంట్స్ని కూడా అంబులెన్స్లో అమర్చే అవకాశం ఉన్నట్లు కూడా మనం ఈ వార్తని చూస్తున్నాం. ఈనాడు తెలంగాణలో ఏం చెప్తారు దీని గురించి? మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. మంచిది, ఎందుకంటే ఇప్పటికే శిశు మరణాల విషయంలో, శిశు మాతా మరణాల విషయంలో చాలా వరకు అభివృద్ధి సాధించిన. అసలు ఒకనాడు పరిస్థితులు చూసుకుంటే పుట్టిన పిల్లలు బతుకుతారా లేదా అనే పరిస్థితి నుంచి ఇవాళ 199 మంది బతుకుతున్నారు. అంటే బాలారిస్టులు అంటాం కదా, నవజాత శిశువులు మరణించడం కానీ తల్లి పిల్ల క్షేమంగా ఉండకుండా, తల్లి చనిపోయినప్పుడు పిల్ల బతకడం, ఇట్లాంటివి చాలా చూసాం మనం గతంలో. కానీ మెల్లమెల్లగా శిశు మరణాలు తక్కువ అవుతున్నాయి, మాతా మరణాలు తక్కువ అవుతున్నాయి. ఇంకా కొన్ని ఉన్నాయి. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న పనిని ఆహ్వానించాలి మనం. ముఖ్యంగా అంబులెన్స్లు కొత్తవి తీసుకుని రావడం, దాంతోపాటు శిశు మరణాలను తగ్గించడానికి ఇంకా ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా మంచివి. ఒక రకంగా చెప్పాలంటే కింది నుంచి పై దాకా ఆరోగ్య కేంద్రాలు బాగుపడితే ఇంకా బాగుంటాయి. ఈ మధ్యన మేము ఉత్తర తెలంగాణ జిల్లాలు 6 ఉమ్మడి జిల్లాలు పర్యటించినప్పుడు మాకు బాగా అర్థమైంది ఏంటంటే, ఇంకా కూడా డాక్టర్లు 3 ఉండాల్సిన చోట పిహెచ్సిలలో ఒక్కరే ఉండడం, ముఖ్యంగా అప్గ్రేడెడ్ పిహెచ్సిలలో ఇంకా డెలివరీ సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం, ఆసుపత్రికి అంటే ఆసుపత్రి డెలివరీస్ తక్కువ కావడం, ఇవన్నీ చూస్తున్నాం. ఇంకా మూఢనమ్మకాలతో కొంత గిరిజనులు అయితే ఆసుపత్రికి పోవడానికి కూడా వ్యతిరేకించే సందర్భాలు చూస్తున్నాం. అదేవిధంగా 100% బాగుపడ్డ మంచి పిహెచ్సిలను కూడా చూసినాం. ఈ రెండు బేరీజ్ వేసుకుంటే ఇంకా సబ్ సెంటర్ నుంచి మొదలుకొని పైదాకా కూడా వ్యవస్థలు బాగా పనిచేయాలంటే సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా అంగన్వాడీ కంటే ముందు ఆశా వర్కర్స్ ఉన్నారు. అంటే కింది స్థాయిలో ఈ సిబ్బంది చేస్తున్న కృషికి తగ్గట్టుగా పైన సౌకర్యాలు అందుబాటులో. ఉదాహరణకు గర్భవతి అని తెలియగానే మనకు ఆశా వర్కరు మరి అంగన్వాడీకి అప్పచెప్తే అంగన్వాడీలో వారికి మంచి ఆహారము, మన గర్భిణీ స్త్రీకి ఇవ్వాల్సిన అన్ని వసతులు ఇచ్చుకుంటూ వాళ్ళను హాస్పిటల్ తీసుకెళ్లే లోపు, అంటే 9 నెలల లోపు, అంటే 3 నెలలకు గర్భం ధరించినట్టు తెలిస్తే మిగతా 6 నెలల పాటు రకరకాల స్టేజెస్లో ఆసుపత్రికి అట్లాగే గ్రామానికి ఆ గర్భవతికి మధ్యన అనుసంధానం చేసే వ్యవస్థలు కింద బాగా పనిచేస్తున్నాయి. అంగన్వాడీ టీచర్స్ ఏమో ఆహారం ఇస్తున్నారు, అట్లానే ఇటు పక్కనేమో ఆశా వర్కర్స్ ఏమో అనేక పరీక్షలు చేయించడం, హాస్పిటల్ తీసుకుపోవడం అట్లా చేస్తున్నారు. కానీ అక్కడ తీసుకెళ్లిన తర్వాత నేను చూసింది ఏంటంటే, ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో చూసింది ఏంటంటే, అక్కడ సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం, పిఎస్సికి తీసుకెళ్తే గంటల తప్పటి వేడి చేయడం చూస్తున్నాం. అంటే మనకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బాగుపరచాలి. కింది స్థాయిలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ఎంత కృషి చేసినా కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు డాక్టర్లు లేకపోవడం ఇవాళ జరుగుతున్నాయి. అంటే ప్రాథమిక వైద్యాన్ని మనము అశ్రద్ధ చేసి పైన టెర్షియరీ హాస్పిటల్ చాలా పెద్ద చేస్తే లాభం లేదు. అందుకని అంబులెన్స్ పెంచడం మంచిదే. అట్లాగే మనకు నవజాత శిశువులు చనిపోకుండా ఏర్పాట్లు మంచివే. కానీ ఇంక్యుబేటర్లు కూడా కొన్ని చోట్ల అట్లా పడి ఉంటున్నాయి, అందులో 4 కూడా పనిచేయడం లేదు. దాన్ని ఆసిఫాబాద్లో చూసాం, మేము ఆసిఫాబాద్ జిల్లా ఆసుపత్రిలో చూసినాం. 4 మాత్రమే పనిచేస్తున్నాయి. ఒక మొత్తం హాల్ అంతా నింపేశారు, ఒక్కటి పనిచేయదు. మరి మిగతావన్నీ కూడా అంటే ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మనకు ఇంక్యుబేటర్లు అవసరమైనప్పుడు మరి ప్రైవేట్ హాస్పిటల్కి పోవాల్సిన దుస్థితిని తప్పించాలంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచాలి. ముఖ్యంగా మెటీరియల్ కొనడం కాదు, ఎందుకంటే కమిషన్ వస్తే మెటీరియల్ కొంటారు. ఆ కొన్నదాన్ని ఉపయోగించే సిబ్బంది నియమించాలి. ఇవన్నీ చాలా లోటుపాట్లు కనపడ్డాయి మాకు. అట్లాగే ప్రజల్లో అవగాహన కూడా కల్పించాలి. ఆసుపత్రి మన ప్రసూతులను పెంచే ప్రయత్నం చేయాలి, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది బహిరంగంగా చాలా పై స్థాయిలో ఎంత చెప్పినా కూడా కింది స్థాయిలో చూస్తే అరకొర వసతులు,
దాంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రికి పోయి నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను మనోజ్. రైట్. అలాగే ఈనాడు తెలంగాణలో మరో టాప్ హెడ్లైన్ చూస్తున్నాం. భారత్ ఆర్మీకి సంబంధించి ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టేస్తాం, ఉగ్రవాదాన్ని ఆపుకుంటే మీ ఉనికి ప్రమాదంలో పడుతుంది, ప్రతిసారి సంయమనం పాటించడం కుదరదు, పాక్కు భారత్ ఆర్మీ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్కు సంబంధించినటువంటి భారత సైన్యాధిపతి అక్కడికి జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ ఆర్మీని ఉద్దేశించి, ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాద ముఠాలను కూడా ఉద్దేశించి భారత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఘాటుగా హెచ్చరికలు చేశారు. ప్రపంచ పటంలోనే పాక్ని తుడిచిపెట్టేస్తాం, వాళ్ళ అస్తిత్వమే ప్రమాదంలో పడే అవకాశం ఉందంటూ ఆయన శుక్రవారం రాజస్థాన్లోని అనూప్గఢ్లో ఓ సైనిక శిబిరాన్ని సందర్శించి అక్కడ జవాన్లను ఉద్దేశించి ఉపేంద్ర ద్వివేది భారత సైనిక అధిపతి మాట్లాడడం జరిగింది. దీని గురించి ఏం చెప్తారు? మనోజ్, మనకి ఇది ఒక మంచి హెచ్చరిక అంటున్నాను. అది వాళ్ళకి, పాకిస్తాన్ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పటిదాకా మన సైన్యాధ్యక్షులు ఇంత తీవ్రంగా మాట్లాడిన సందర్భాలు తక్కువ. అంటే సైనికులను ఉద్దేశించి మాట్లాడాను కనుక అది బయటకు వచ్చింది, కానీ జనరల్గా రాజకీయ నాయకులతో మాట్లాడుతుంది. అంటే పాకిస్తాన్ సైన్యం తోకజాడిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళ కదలికలను గమనించిన మన సైన్యం ఇక ముందు ఇట్లా చేస్తే, ఇట్లా తోకజాడిస్తే ఆపరేషన్ సింధూర్ 2 మొదలవుతుంది, మీ సంగతి పడతామని చెప్పి, భారతం పడతామని చెప్పి హెచ్చరించడం చాలా మంచి పరిణామం అంటాం. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు మునీరు పోయి అమెరికా వాళ్ళు ఆయనకు దావత్ ఇవ్వడము, అమెరికా అధ్యక్షుడే స్వయంగా హాజరు కావడము, మళ్ళీ ఇద్దరు అధ్యక్షుడును అట్లాగే ఇటు పక్కన మన సైన్యాధ్యక్షుడు ఇద్దరు కలిసిపోవడము, ఇవన్నీ చూశాం కదా మనకు. అంటే తీవ్రవాద శిబిరాలు నడపడంలో ముఖ్యంగా పిఓకే వాళ్ళు తిరగబడుతుంటే అక్కడ కూడా వాళ్ళను హింసించడంలో మరి పాకిస్తాన్ సైన్యం ముందుంటుంది, పాకిస్తాన్ సైన్యం చేస్తుంది అనే మాట వీళ్ళకి తెలిసింది కనుకనే అంత తీవ్రంగా హెచ్చరించాలంటున్నా. నేనైతే నాకు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ ఏంటంటే సైన్యం బహిరంగంగా ఇంత పెద్ద ఎత్తున మాట్లాడదు, కానీ ఒక పెద్ద మాట అన్నారు మన ఉపేంద్ర ద్వివేది గారు. ఏమనంటే పాకిస్తాన్ పటాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తామన్నారు. ఏమన్నట్టు అవసరమైతే కలుపుకుంటామన్నట్టే కదా. అంటే గతంలో చాలాసార్లు మనకు అవకాశం వచ్చిన లాహోర్ దాకా మనం వెళ్ళి మనకు ఆక్రమించుకున్న మళ్ళీ ఐక్యరాజ్య సమితి లేకుంటే ఇతర అంతర్జాతీయ చట్టాలను అనుసరించి మన సామ్రాజ్యవాదం వద్దనుకుని వెనక్కి వచ్చేసినాం మనం గతంలో. అంటే మనకు 47 స్వాతంత్రోద్యమం తర్వాత మనకు అప్పుడు పాకిస్తాన్ ఇండియా విడిపోయినప్పుడు అట్లాగే పిఓకేని స్వాధీనం చేసుకునే అవకాశం బాగానే ఉండే, అప్పుడు పెద్ద సమస్య లేదు. అట్లాగే మనకు 65 యుద్ధంలో మనం గెలిచాము, అప్పుడు కూడా ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా 71లో బంగ్లాదేశ్ ఆవిర్భావం అయిన ఉద్యమంలో కూడా మనకు యుద్ధంలో కూడా మనం పాల్గొని చివరిదాకా మనకు చాలా పట్టణాలు పాకిస్తాన్ని స్వాధీనం చేసుకున్నాం, కానీ మళ్ళీ విడిచిపెట్టి వచ్చినాం. ఇప్పుడు అది జరగదని చెప్పడం ఒక మంచి హెచ్చరిక అంటున్నాను. ఎందుకంటే అవసరమైతే పాకిస్తాన్ పటాన్ని లేకుండా చేస్తామంటే ఏమన్నట్టు బెలూచిస్తాన్ వేరైపోతుంది, అటుపక్క ఆఫ్ఘనిస్తాన్ పక్కన ఉన్న జిల్లాలు కొన్ని వేరైపోతాయి, పిఓకే మా దాని కలుస్తుంది, ఇక పాకిస్తాన్ మిగిలేది అంతే కదా, పాకిస్తాన్ చిత్రపటాన్ని ఇప్పుడున్న ప్రకారం లేకుండా చేస్తామనే ఒక హెచ్చరిక కనపడేది. ఎప్పుడైనా దుష్టునికి హెచ్చరిక చేయకపోతే కూడా మంచిది కాదు కనుక మన ఉపేంద్ర ద్వివేది గారు చేసిన హెచ్చరికను మనందరూ స్వాగతించాల్సిందే. సైన్యం మీద తీవ్రంగా మాట్లాడిందంటే అక్కడ ఏమో జరుగుతుంది కనుక జరుగుతున్న క్రమాన్ని వాళ్ళకి మనకంటే బాగా తెలుస్తుంది కనుక ఏం జరుగుతుందో. తీవ్రవాద శిబిరాలు మళ్ళీ నడపకండి, మీ దేశాన్ని మనం లేకుండా చేస్తామనే ఒక మాట వాళ్ళకి హెచ్చరికగా పనిచేయాలి. అదే ఈ హెచ్చరికను ఖాతరు చేయకపోతే ఏం చేయాలో మన సైన్యం ఆలోచన చేస్తే మన రాజకీయ నాయకత్వం భారత ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రైట్. మరో హెడ్లైన్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామానికి చేరుకున్నారు. దసరా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లి కొడంగల్లో సందడి చేశారు. కొండారెడ్డిపల్లిలోని జమ్మి చెట్టు వద్ద మనవుడితో కలిసి పూజలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి టాప్ హెడ్లైన్ క్లిప్పింగ్ చూస్తున్నాం. ఈనాడు తెలంగాణలో మనం చూస్తున్నాం. పలు కార్యక్రమాలు కూడా అక్కడ కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు కూడా చేశారు. తన స్వగ్రామానికి సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు ఉంటే కూడా ప్రజల దగ్గర నుంచి లెటర్లు కూడా తీసుకోవడం జరిగింది అనేసి వార్తని మనం చూస్తున్నాం. ఏం చెప్తారు దీని గురించి? అంటే నిన్న పేపర్ రాలేదు కనుక ఇవాళంతా అన్ని వార్తలు మొన్నటివి. కొన్ని రకంగా చెప్పాలంటే ఇది మన దసరా మొన్న జరిగింది. మొన్న పండుగ నాడు సీఎం గారు వారి స్వగ్రామానికి కొండారెడ్డిపల్లి వెళ్ళారు. ముఖ్యంగా తన గ్రామస్తులను కలుసుకోవడం చాలా సంతోషం అనిపించింది. ఈ తెలంగాణలో పెద్ద పండుగ యాక్చువల్గా దసరా పండుగ. ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా కూడా దసరా పండుగకు ఇంటికి రావాలనే ఒకటి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కనుక, ఆంధ్రలో రాయలసీమలో కనుక మనకు సంక్రాంతి పండుగ ఎట్లానో అంతకంటే బతుకమ్మ పండుగ, దసరా రెండు కలిసి వస్తాయి కనుక పెద్ద పండుగ. ప్రతి వాళ్ళు ఊళ్ళోకి వెళ్తారు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అని నిరూపించుకున్నారు రేవంత్ రెడ్డి, అంతే కదా. గ్రామస్తుల మధ్యన తన ముఖ్యమంత్రిగా
ఇది రెండో పండుగ. దసరా పండుగ చేసుకోవడం చాలా సంతోషం. అట్లా కూడా గ్రామస్తులందరూ కూడా మా వాడు ఇంత అభివృద్ధి చెంది మరి ముఖ్యమంత్రి దాకా వెళ్ళారు కదా అని చెప్పి ఒక అభిప్రాయం కలిగించి అందరూ ఆనందోత్సాహం జరుపుకున్నారు. మనవాడిని కూడా ఒళ్ళో కూర్చొని పెట్టుకొని మనకి షమి పూజ చేయడం, ఇవన్నీ కూడా ఒక రకంగా ఆయన జీవితంలో మర్చిపోలేని సంఘటనలు. కొండారెడ్డిపల్లి గ్రామస్తులకు కూడా ఒక మర్చిపోని సంఘటనగా చెప్పవచ్చు. దసరాను అందరూ ఆనందంగా జరుపుకున్నారు. వారితో పాటు మన ముఖ్యమంత్రి గారు కూడా ఆనందంగా జరుపుకోవడం, గ్రామస్తుల మధ్య జరుపుకోవడం శుభసూచకం అంటున్నాను. రైట్. అలాగే మరో వార్తను చూస్తున్నాం. పత్తి కొనుగోలు ఎప్పుడు ప్రారంభం కానీ సీసీఐ ఉత్పత్తి కొనుగోలు కేంద్రాలు నియామకాలను సడలిస్తూనే టెండర్లలో పాల్గొంటామంటున్న కాటన్ మిల్లర్లు, మూడో దఫా పిలిచిన సంస్థ కానీ ముందుకు రాని టెండర్లు. ఈ వార్తని ప్రధానం మనం చూస్తున్నాం. క్వింటాల్కు 2-3 వేలు కోత విధించే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి టెండర్లో పాల్గొనే అవకాశం కూడా లేదంటూ మిల్లర్లు చెప్తున్నారు. రాష్ట్రంలో ఈ సీజన్లో 43.29 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. సుమారు 24.70 లక్షల టన్నుల పత్తి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అంచనా మనం చూస్తున్నాం. సీసీఐ కొనుగోలుపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో దళారులు, వ్యాపారులు రంగంలోకి దిగారు. కల్లాలు ఇక అక్కడికి వెళ్ళి తక్కువ ధరకు కొంటున్నారు. పత్తికి మద్దతు ధర క్వింటాకు 8,110 ఇవ్వాలంటూ కూడా అక్కడ రైతన్నలు కూడా లబోదిబోమని అంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 6,000కే కొంటున్నారు. 8,110 మద్దతు ధర ఇవ్వాల్సింది 5,000 నుంచి 6,000 వరకే క్వింటా కొంటున్నారంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే వర్షాలు, ఇళ్లల్లో నిల్వలు సైతం లేకపోవడంతో రైతులు విధి లేక వచ్చిన ధరకు కూడా ఎంతకంటే అంతకి రైతులు విక్రయిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందనేసి కూడా రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని గురించి ఏం చెప్తారు? ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం వ్యాసం రాశాను మనోజ్ నేను. అమ్మబోతే అడవి కొనబోతే కొరవి అని రైతు దుస్థితిని గురించి మేము గుంటూరులో సభ పెట్టినప్పుడు దానికి ఆ వ్యాసం రాశాను నేను. అచ్చంగా అదే పరిస్థితి ఇప్పటికి 40 ఏళ్ల తర్వాత అదే పరిస్థితి ఉంది. దానికి కారణం ఏంటంటే అప్పుడైతే పత్తి రైతులు, మిర్చి రైతులు, పొగాకు రైతులు ఆత్మహత్యలు ఎక్కువ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా జరుగుతుంది అది. అట్లా చూస్తే అప్పటి సంగతి చూసుకుంటే మనకు మళ్ళీ ఒకసారి అట్లాంటి పునరావృతం అవుతుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొంచెం మిర్చి రైతులు పొగాకు తక్కువ పండించడం, అట్లా మిర్చి రైతులకు కూడా కోల్డ్ స్టోరేజ్ రావడం జరిగింది. కానీ పత్తికి ఇంకా పరిష్కారం కనుక్కోలేం మనం. చూడండి, ఇప్పుడు పత్తి వచ్చే మొదటి సీజనే ఇంకా మొదలైంది. యాక్చువల్గా నవంబర్, డిసెంబర్లో ఎక్కువ వస్తుంది. కానీ ఇప్పుడు మొదలేసిన పత్తి కొంచెం నీటి సౌకర్యమో లేకపోతే రేగడ్లలో వేసిన పత్తి పండుతుంది. ఇప్పుడు ఇంకా నెల తర్వాత బాగా విస్తృతంగా వస్తుంది. మరి ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే 8,110 రూపాయలు మద్దతు ధర ఉంటే 6,000 కూడా కొనడం లేదంటే దానికి 2 కారణాలు. ఒకటేమో మిల్లర్లు సిండికేట్ కావడం, రెండోది ఏంటంటే భారత ప్రభుత్వం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలు కూడా. అంటే ఉదాహరణకు అమెరికా ఒత్తిడితోని పత్తిని దిగుమతి చేసుకుంటాం మనం. చూడండి, పత్తితో మొదలై మొక్కజొన్నలు వస్తాయి, రేపు పొద్దున ఇంకా ఇతరత్ర వ్యవసాయ ఉత్పత్తులు వస్తాయి, పాలు వచ్చినాయి అనుకోండి కష్టం. అంటే అమెరికా ఇప్పటికే ఒత్తిడి చేస్తూ రకరకాల ఆంక్షలు విధిస్తూ మనకు ప్రతీకార సుంకాలు వేస్తున్న క్రమంలో వాళ్ళ డిమాండ్ చాలా పెద్దది. అది చాలా డేంజరస్ అంటున్నారు. ఆ డేంజరస్ పన్నాగంలో మనం ఇప్పటికే మొదలు పెట్టాం. పత్తి దిగుమతులకు అనుమతించాము. ఇది పెద్దది, రైతుకు మరణ శాసనం రచించింది, ముఖ్యంగా పత్తి రైతులకు. కనుక ఇది చూసుకుంటే ఈ పత్తి మనకి దిగుమతి మొదలైంది అనుకోండి ఇంకా తక్కువ పడిపోతుంది. అంటే మద్దతు ధర 8,000 చిల్లర ఉంటే మరి 5,000కి 6,000కి ఎందుకు ఉంటున్నారు? ఇంకా 5,000 కూడా పడిపోద్ది అంటున్నారు. అలా కాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించి రైతులకు స్వాంతన కలిగించాలి. ఇక ముందు అంటే వచ్చే నెలలో వచ్చే పత్తిని తట్టుకునేలాగా ఈ కొనుగోలు కేంద్రం ప్రారంభించి 8,110 కొనాల్సిందే అంటున్నాడు. వాళ్ళు ఏం చేసుకుంటారో మనకు సంబంధం లేదు, కొనాల్సిందే. దళారును అరికట్టాలి. రెండోది కూడా చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడికి వెళ్తే 6,000 కూడా కొడతలేరు కదా. ఊళ్ళల్లో దళారులు ఏం చేస్తారంటే ఇంకో 500 ఎక్కువ ఇస్తాను కొంటారు, అక్కడిని తీసుకెళ్లి స్టోర్ చేసుకొని మళ్ళీ వీళ్ళే రైతుల పేరు మీదే పాస్బుక్ తీసుకొని మళ్ళీ సీసీఐ కేంద్రాలు 8,110 అమ్మేస్తారు. ఏం లేదు, ఇక్కడి నుంచి అక్కడికి మార్పిడి చేసిన 1,000 నుంచి 2,000 రూపాయలు లాభం పొందుతారు దళారులు. అంటే రైతుకు రావాల్సిన లాభాన్ని వాళ్ళకి పోతుందంటే దానికి కారణం ఏంది? రేటు పడిపోయింది అని చెప్పి బదనాం చేసి పడిపోయిన రేటుకే కొన్నట్టు చేసి మళ్ళీ సీసీఐ కేంద్రాలు అన్ని ఇప్పుడు తెరుస్తారు. దళారుల దగ్గరికి పత్తి చేరినాక తెరుస్తారు. అప్పుడు ఏమవుతుంది? పత్తి అంతా దళారుల దగ్గర ఉంటుంది. పాస్బుక్లు దళారులు ఆల్రెడీ జిరాక్స్ కాపీలు తీసుకొని పెడతారు. తీసుకుపోయి వాళ్ళ పేరు మీద కాంటాక్ట్ పెట్టి డబ్బులు రాగానే మళ్ళీ ఇచ్చేస్తారు. అంటే కేవలం మన వస్తు మార్పిడి చేసినట్టు డబ్బుల మార్పిడి చేసేసుకొని దళారులు లాభపడుతున్నారు, రైతులు నష్టపోతున్నారు. కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే వీలైనంత త్వరగా మన సెంట్రల్ గవర్నమెంట్ కాటన్ కార్పొరేషన్ వాళ్ళు ఈ కేంద్రాలు తెరవాలి. దీని రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం తక్కువ ఉంటుంది. అంటే వసతి కల్పించడం మాత్రమే ఉంటుంది. మార్కెట్ యార్డులు ఎట్లా ఉన్నాయి అక్కడ తెరిస్తే మంచిదే కదా. దాదాపు తాలూకా మార్కెట్ యార్డు ఉన్నది, వ్యవసాయ మార్కెట్ యార్డు. అక్కడ తెరిచి వెంటనే రైతులకు స్వాతంత్రం కలిగించాలి.
పత్తి దిగుమతులను కూడా ఈ సీజన్ అని ఆపాలంటున్నాను నేను. వచ్చే సీజన్ తర్వాత సంగతికి ఈ సీజన్ ఆపాలి. పత్తి పండించే రైతులకు మరణ శాసనం లెక్కించకుండా వారికి ఆనందోత్సవాలు జరగాలి. రేపు దీపావళి పండుగను పత్తి రైతులు బాగా చేసుకోవాలా లేదా అనడానికి ఒక మంచి ఉదాహరణ నిలవాలి. ఇక ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. పట్టణాల్లో తాగునీటికి 10,319 కోట్లు ఏపీ క్యాబినెట్ నిన్న ప్రకటించింది. అమృత్ 2.0 కింద పనులు, రాష్ట్రంలో కార్వాన్, పర్యాటకం, హోమ్ స్టే విధానం, సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులకు ఈ నిధులు కేటాయిస్తున్నట్లు ఏపీ మంత్రివర్గ మండలి కీలక నిర్ణయాలు తీసుకునింది. నిన్నటి రోజున జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇక పట్టణాల్లో తాగునీటికి అలాగే మనం చూస్తున్నాం 10,319.93 కోట్లతో ప్రతిపాదించింది. అలాగే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇది మనం ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఈ వార్తని టాప్ హెడ్లైన్లో చూస్తున్నాం. ఏం చెప్తారు బండారు రామ్మోహన్ గారు? పట్టణాల తాగునీటి కోసం 10,110 కోట్లు కేటాయించడం మంచిది. ఎందుకంటే ఇప్పటికి కూడా తెలంగాణలో పరిష్కారం లభించింది. మిషన్ భగీరథ ద్వారా దాదాపు 10 ఏళ్ల క్రితమే స్వయం సమృద్ధి సాధించారు. కాకపోతే తెలంగాణలో ఉన్న సమస్య ఆంధ్రలో లేదు. ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణలో నీటి సోర్సులు దూరంగా ఉంటాయి, రోడ్లు పడకపోవడం ఇవన్నీ ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో నీటి వనరులు సమృద్ధిగా ఉన్నా కూడా ఇంటింటికి ఘర్ ఘర్కి జల్ అనేది ఉందో అది సహకారం. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పథకంలో కొంత సహకరిస్తున్నది. మొత్తం అంతా రాష్ట్ర ప్రభుత్వం కాకుండా దాన్ని కలుపుకొని పెట్టుకుంటే ఇంకా మంచిది. దాంతోపాటు మనిషికి అంటే ఎన్ని నీళ్లు కావాలని లెక్క ఉన్నది మనకి. అంటే ఉదాహరణకు ఒక మనిషికి పట్టణాల్లో అయితే 160 లీటర్ల వరకు సప్లై చేయాలి, నగరాల్లో 180 లీటర్ల వరకు సప్లై చేయాలి, గ్రామాల్లో 130 లీటర్లు. అంటే రోజువారీ వినియోగం లెక్కలు ఉంటాయి కనుక గ్రామాల్లో అయితే 130 లీటర్లకు సప్లై చేయాలని ఉంటున్నది. కనుక పట్టణాల్లో అయితే ఇప్పుడు 140-150 లీటర్ల మధ్యన ఒక మనిషికి 4 కుటుంబాలు ఉంటే ఒక దాదాపు 500 లీటర్ల నీళ్లను సప్లై చేయాలి. అంటే అది అన్ని రకాల వాడకానికి కూడా అది కావాలంటే మరి దానికి దగ్గర ప్రణాళికలు ఉండాలి. ముఖ్యంగా పట్టణాల్లో నీటి కొరత బాగా ఉంది. చూస్తున్నాం కదా, ట్యాంకర్లు పెట్టడం లేకపోతే కొనుక్కోవడం ఇవన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా నీటి వనరులు సమృద్ధిగా ఉండి కూడా నీటి వనరుల నుంచి ఇంటికి రావాలి కదా. ఇప్పుడు ప్లేట్లో అన్నం ఉంటే లాభం లేదు, చేతితో భోజనం చేయాలి కదా. చేతికి ఉన్న ప్లేట్కి మధ్యన అంతరం ఎట్లా ఉంటుందో నీటికి మనకు ఇంటికి సప్లై చేయడానికి అంతరం ఇంకా కొనసాగుతుంది. అది దేశవ్యాప్తంగా తెలంగాణ అప్పుడు ఆదర్శం ఇచ్చింది. మిషన్ భగీరథ అనేది ఆదర్శం ఇచ్చింది. ఆ తర్వాత ఘర్ ఘర్కి జల్ అనే పథకానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దాన్ని అనుసంధానం చేసుకొని ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది కనుక కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవాలి. ఆ సహకారం చేసుకొని రేపు అంటే పట్టణాల్లో ముఖ్యంగా అంటే పట్టణాల్లో దగ్గర ఇల్లు ఉంటాయి, పైప్ లైన్ వేయడం కూడా పెద్ద సమస్య కాదు. గ్రామాల్లో అయితే మధ్యన కొన్ని ఇల్లు లేకుండా దూరంగా ఆవాసాలు ఎంత దూరం ఉంటే అంత దూరం వేయాల్సిందే. ఇక్కడ సమస్య ఉండదు. పాత పైప్ లైన్ పనికొస్తాయా లేవో చూసుకోవాలి, కొత్త పైప్ లైన్ వేసుకుంటూ పోవాలి, ఆధునిక విజ్ఞానాన్ని వాడుకోవాలి. ప్రెజర్ పైప్ లైన్స్ కూడా అంటే గతంలో నీళ్లు కిందికి వచ్చే వాడకట్లు ఎక్కువ వచ్చేవి, పైకి తక్కువ వచ్చేవి. అట్లాంటి దాన్ని కూడా మిషన్ భగీరథ తెలంగాణలో అధిగమించింది. ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చే అవకాశం చేశారు. అంటే ఆ ప్రెజర్ మన మెయిన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఒకే అంటే భూమి ఎత్తు పొలాలు పక్కన పెట్టి పైదాకా అంత సమానంగా వచ్చే పద్ధతి చేశారు. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ పెరిగిన తర్వాత మంచినీళ్ళు ఇచ్చే క్రమంలో చాలా కొత్త పరికరాలు వచ్చినాయి, దాన్ని ఉపయోగించుకోవాలి. పట్టణాల్లో నీటి కొరత తీర్చాల్సిన అవసరం ఉంది. సరే పల్లెల్లో అయితే కొంచెం దూరం ఆటో ఇటు ఎత్తుకొచ్చుకుంటారు, వాళ్ళు కూడా తప్పే అట్లా. కానీ పట్టణాల్లో జన సమీకరణ ఎక్కువ ఉంటుంది కనుక మొదలు పట్టణ నీటి వనరుల సేకరణ దాంతోపాటు సప్లై అనేది పెంచితే మంచిది. కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటే ఇంకా మంచి అవకాశాలు ఉంటాయి అంటున్నా. 10,000 కోట్లు ఇవ్వడం. అట్లాగే హోమ్ స్టే గురించి కూడా ఒక మాట చెప్పాలి. హోమ్ స్టే విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. అంటే 6 గదుల లోపట ఉంటే అది ఒక రకంగా చెప్పాలంటే దీనికి హోటల్కు ప్రతిపత్తి రాదు, అంటే కొంత ట్యాక్సెస్ తక్కువ ఉంటాయి. 6 గదులకు మించి ఉంటే హోమ్ స్టేలో మరి హోటల్ ప్రతిపత్తి ఇస్తారు. అప్పుడు దానికి అనుగుణంగా నిబంధనలు ఉంటాయి. కనుక 6 గదులు అంటే ఆల్మోస్ట్ 12 మంది ఒక గ్రూప్గా ఒక చిన్న వెహికల్లో వెళ్తే అందరికీ ఒకే దగ్గర హోమ్ స్టే దొరికే అవకాశం ఉంటుంది. దానికి పథకాలు రచిస్తున్నారు. ముఖ్యంగా టూరిస్ట్ ప్రాంతాల్లో చిన్న టూరిస్ట్ ప్రాంతాల్లో ఉండే వీలు లేక ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో ఉండి టూరిస్టులు మళ్ళీ ప్రతిరోజు అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. అట్లా కాకుండా హోమ్ స్టేలను డెవలప్ చేయడం వల్ల టూరిజం పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టూరిజం ఏ ఇజాలు లేవు, టూరిజమే ఉన్నది అన్న గతంలో 20 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మరి అటువంటిప్పుడు దీన్ని పెంచడానికి అవసరమైన మనకు ఏదైతే హోమ్ స్టే విధానాన్ని తీసుకొచ్చిందో అది మంచిదని నేను అంటున్నాను. మనోజ్.
రైట్. మరో హెడ్లైన్ చూస్తున్నాం. అలాగే ఈనాడు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఉత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అక్కడ స్టేజ్ మీద గిన్నీస్ రికార్డును సీఎం చంద్రబాబుకు అందజేస్తున్న గిన్నీస్ బుక్ ప్రతినిధి. చిత్రంలో బుద్దా వెంకన్న, బోండా ఉమ, పివి సింధు, కేసినేని చిన్ని, కొమ్మారెడ్డి పట్టాభి, ముత్తవరపు మురళీకృష్ణ, వివిఎస్ మాధవ్. ఈ వార్తను మనం ప్రధానంగా చూస్తున్నాం. నాడు అంధకారం, నేడు ఉత్సవం, ఉత్సాహం. 15 నెలల కిందట రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. అభివృద్ధి, సంక్షేమం సమపాలనలో చేస్తున్నాం. ఉల్లాసం మేళవించిన పాలన కూడా అందిస్తామంటూ కూడా ఈ వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. గత 3 రోజుల నుంచి విజయవాడలో ఉత్సవ వేడుకలతో దీన్ని దగ్గరుండి కేసినేని చిన్ని నడిపిస్తున్నారు. ఈ ఉత్సవ వేడుకలకు భారీ ఎత్తున విజయవాడ నగర నడిబొడ్డున ఈ ఉత్సాహ వేడుకలు జరుగుతున్నాయి. అలాగే చూస్తున్నాం మురిపించిన డప్పు బృందాలు, కళాకారులు, నృత్యాలు. ఈ వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి దీనిపైన వైసీపీ విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేసినేని చిన్ని ఇంత పెద్ద ఎత్తున విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారంటూ కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో, వర్షాలు వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు, ఇలాంటి ఉత్సవం అవసరమా అంటూ కూడా వైసీపీ నాయకులు నిన్నటి రోజున ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? మనకి పార్టీ రాజకీయాలు పక్కన పెడితే మంచి చెట్టు ఉత్సవం చేసుకున్నాం. శుభం బరకరా పెళ్లి కొడుక అంటే అశుభం పలుకొద్దు కదా. ఉంటాయి, పార్టీ రాజకీయాలు ఉంటాయి. అందులో కూడా విజయవాడ ఉత్సవంలో కూడా ప్రభుత్వం మాట్లాడింది ఏంటి, 15 నెలల క్రితం మనకు ఉదయం జరిగింది, అంతకు ముందు అంత అంధకారం అని మాట్లాడారు. అందుకని వాళ్ళు ఏమంటారు, వైసీపీ వాళ్ళు మీదంతా వట్టి మాట, వట్టి షో పుట్టప్ అని వీళ్ళు అంటారు. అందుకని రాజకీయ విమర్శలు పక్కన పెట్టి విజయవాడ ఉత్సవాన్ని ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే రాజకీయ ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో పట్టణాలకు కొంత పవిత్రత ఉంది. తిరుపతి అంటే పవిత్రత, మనకు విశాఖపట్నం అంటే ఆర్థిక రాజధాని, రాజమండ్రి అంటే సాంస్కృతిక రాజధాని, విజయవాడ అంటే రాజకీయ రాజధాని అంటాం. అన్ని రాజకీయ పార్టీల సంబంధం ఎప్పుడు ఉంటుంది అక్కడ. కనుక రాజకీయ రాజధాని అయిన విజయవాడలో సాంస్కృతిక ఉత్సవం జరపడం, ముఖ్యంగా విజయవాడ ఉత్సవాల పేరు మీద 10 రోజులు 10 రోజులు జరపడం, మొత్తం ఈ నవరాత్రుల సందర్భంగా జరపడం మంచిది అంటున్నాను నేను. దీన్ని ఆహ్వానిస్తాను. ఇప్పుడు నేను కష్టాలు దానికి ఎప్పుడు ఏడ్చుకుంటే కూర్చోలేం కదా. నిజంగానే ఇప్పుడు రకంగా చెప్పాలంటే తుఫాను ముంచుకొస్తుంది, ఇప్పుడు విశాఖపట్నంలో ఏం జరుగుతుందో తెలియదు. నిన్ననే చెట్లు కూలిపోయినాయి. మరి అంతటా ఒకే తీరు ఉండదు కదా. దేనికి అదే మంచి చేసుకోవాలి, పండుగలు చేసుకోవాలి కదా. మనం ఏదో కష్టం వచ్చిందని మొత్తం పండుగలు అయితే మానేయలేం కదా. ఇదే అంతే చూడాలి. విజయవాడ ఉత్సవాన్ని ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో చాలా కార్యక్రమాలు చేశారు. దాంతోపాటు ఉల్లాసంగా, ఉత్సాహంగా నవరాత్రులు జరుపుకున్నారు. నిన్నటికి పూర్తయినాయి. అవన్నీ చూసుకుంటే ఏంటంటే ప్రతి విమర్శలు ఎట్లా ఉంటాయి. రాజకీయం చేసినప్పుడు ఎదుటివాడు ఊరుకోడు కదా. ఇప్పుడు ఏమంటారు, వరదలు వచ్చినాయి, వీటి వల్ల ఎందుకు చేసుకున్నారు. కొన్నిసార్లు చూసినాం మనం, బుడమేరకు వరదలు వచ్చి మొత్తం విజయవాడ ఎట్లా ఉందో. మరి పునర్నిర్మాణం చేసుకుంటాం కదా. ఒకసారి విధ్వంసం జరిగితే అక్కడ ఏడ్చుకుంటూ కూర్చోలేం కదా. మరి బుడమేరకు ఈసారి వరదలు రాకుండా ఉండడానికి అనేక ఏర్పాట్లు చేసుకున్నాం. ఎందుకని ప్రభుత్వం శాశ్వతము, మన ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ఆ పార్టీ ప్రభుత్వం పోయింది, ఈ పార్టీ వచ్చింది. వాళ్ళు వీళ్ళదేని రీతిలో వీళ్ళు చేస్తున్నారు. సరే, ఎప్పటికైనా కడుపుమంటుంటది కదా, మేము అధికారం నుంచి కోల్పోయినాం, వాడు చేస్తున్నాడు, ఎదుగువాడు చేస్తున్నారని మాటలు అంటుంటది. వీళ్ళు పోయినప్పుడు కూడా అంతే జరుగుతుంది. ఎందుకని ఇది పరస్పరం రాజకీయ పార్టీల విమర్శగా చూడకుండా విజయవాడ ఉత్సవాలను ఆహ్వానించాలి. సాంస్కృతిక రాజకీయ సంరంభం జరిగినట్టు లేక ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు. వాటిని ఆహ్వానిద్దాం. రైట్. మరో హెడ్లైన్ సాక్షి పేపర్లో చూస్తున్నాం. ఉత్తరాంధ్ర అతలాకుతలం, ఉత్తరాంధ్ర గజగజ వణికిపోతుంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఎడతెరగని వర్షాలు, చిగురుటాకులా వణికిపోతున్న శ్రీకాకుళం, విజయనగరం ప్రజలు. ఈ 2 జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంధకారంలో గ్రామాలు, నీట మునిగిన పొలాలు. విశాఖ సహా పలు చోట్ల నేల కొరిగిన చెట్లు, స్తంభాలు. వేరువేరు చోట్ల గోడకూలి వృద్ధ దంపతులు సహా 3 దుర్మరణం చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. వరదల్లో కొట్టుకుపోయి ఒకరు మృతి చెందారు, మరొకరు అక్కడ గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. ఇక అక్కడ చూస్తున్నాం విజయనగరం, శ్రీకాకుళంలో 18 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. చెరువులుగా మారిన పలాస, కాశీబుగ్గ, చాలా మండలాల్లో 10 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదైంది. ఉధృతంగా ప్రవహించిన నాగావళి, వంశధార నదులు కూడా మనం చూస్తున్నాం, నిండుకుండలా ఉన్నాయి. నాగావళి, వంశధార ప్రాజెక్టులు కూడా ఈ వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర అలాగే విజయనగరం, శ్రీకాకుళంలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు కూడా రంగంలోకి దిగాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కూడా పరిశీలిస్తున్నారు. బాధితులను కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ వార్త గురించి ఏం చెప్తారు బండారు రామ్మోహన్ గారు? మనోజ్, మనకు ఒక రకంగా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్న క్రమంలో ఇది కూడా జరిగింది. ఇండగా మొన్న విశాఖపట్నంలో అయితే ఆ గాలులకే చెట్లు కూలిపోయిన సందర్భం చూసాం. గతంలో హుద్హుద్ తుఫాన్ లాంటి తట్టుకున్నాం. ఆ తర్వాత ఆ సంవత్సరంలో అన్ని బాగు చేసుకున్నాం.
ప్రకృతి వైపరీత్యాలకు తగ్గట్టుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ పనిచేస్తున్నాయి అంటున్నారు. ఇప్పుడు ప్రాణ నష్టం ఒక్కరే చనిపోయారంటే మనకు అదృష్టం అంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది చనిపోకుండా ఏర్పాట్లు చేశారు ఒకటి. రెండోది నాగావళి వంశధార నదులు బాగా ప్రవహిస్తున్నాయి అంటే ఈ 2 జిల్లాల పరిధిలోనే ఎక్కువ వర్షాలు పడ్డాయి. మొన్నటిదాకా తెలంగాణను అతలాకుతం చేసిన ఈ వర్షాలు ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. 3 జిల్లాలని కూడా ఇంకా ముప్పు పొంచే ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇంకా ముఖ్యంగా వాయుగుండం ఏ క్షణానైనా కూడా తీరం దాటవచ్చు కనుక ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లే పరిస్థితి ఉండొద్దు, బయటకు పోవద్దని విజ్ఞప్తి చేద్దాం. వాతావరణ శాస్త్రవేత్తలు కానీ ప్రభుత్వంగా ఆ రకంగా చర్యలు తీసుకుంటుంది. ఇంకా కొన్ని ప్రాంతాలు ముంపులో గురై ఉన్నాయి కనుక వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉన్నది ఒకటి. రెండవది ఇంకా ముంపు గురయ్యే ప్రాంతాలు ఏమైనా ఉంటే గుర్తించే మొదలే వాళ్ళు మునగక ముందే వాళ్ళని రక్షించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పనిచేస్తున్నది. దాంతోపాటు స్వచ్ఛంద సంస్థలు వీళ్ళు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. కమ్యూనికేషన్ పెరిగిన సందర్భంలో గతంలో మేము హామ్ రేడియో ఇవన్నీ తీసుకుని వెళ్ళేవాళ్ళం గతంలో. అటువంటిది ఇప్పుడు అంత పెద్దగా అవసరం లేదు. డ్రోన్ కెమెరాల ద్వారా జరుగుతున్న నష్టాలు చూస్తున్నాం, వచ్చే ముప్పును గమనిస్తున్నాం. అత్యాధునిక సాంకేతిక పరికరాలు వచ్చిన తర్వాత వచ్చే గంటలో ఎట్లా వర్షాలు పడతాయేమని చెప్పగలుగుతున్నాం కనుక దానికి అనుగుణంగానే ప్రభుత్వం పనిచేయాలి. ముఖ్యంగా పునరావాస శిబిరాల్లో ఏదైతే ఆహారము, నీళ్లు, మంచినీళ్లు, మందులు అందుబాటులో తీసుకురావాలి. ఇవన్నీ ముందస్తు జాగ్రత్తగా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు తప్పికి బావి దేవుడు కోవడం కాకుండా వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత ఆహారం లేకుండా పిల్లది మేర చిన్న పిల్లల నుంచి ఉంటారు కనుక అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ముందు జాగ్రత్తగా ఏదైతే ముంపు పొంచి ఉన్న ప్రాంతాల వాళ్ళను తరలించి సురక్షిత ప్రాంతాలు చేర్చాల్సిన అవసరం ఉన్నది. ఎంత చేసినా కూడా మనకు ఏదో కొరత ఉంటే ఉంటుంది. మన ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ఇటు పక్కన ప్రభుత్వం బాధ్యత ఎంతో ప్రజలది కూడా అంతే. కొంచెం మేము పునరావాసాన్ని తరలిస్తామంటే కొందరు ప్రజలు వ్యతిరేకిస్తారు. మేము పోము ఇండ్లలో ఉంటామంటారు. చూసాం కదా మొన్న మూసి వరదలు హైదరాబాద్ చూసాం కదా. మీరు తరలండి అంటే కూడా మా ఇంట్లో మేము ఉంటామంటే మునిగిపోయింటారు చూసినాం కదా. మనకు అట్లా ప్రజల్లో కూడా అవగాహన కల్పించారు. ముందస్తు జాగ్రత్తగా వాళ్ళకి ఆ పునరావాస శిబిరాలు మంచి సౌకర్యాలు ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళడానికి సిద్ధపడతారు. సరే, ఈ గుంపాగోడు విడిచిపెట్టుకోవడానికి ఎవరు అంగీకరించకపోవచ్చు, కానీ ప్రమాదం కొంచెం ఉన్నప్పుడు, ప్రమాదం వస్తున్నప్పుడు తప్పని ప్రాణాలైతే కాపాడుకోవాలి కదా. బతుకు జీవుడు అని బతుకుంటే పలసాకు తినొచ్చు అనే సామెతోటి ఉంది కనుక అట్లా బతికితే కదా మిగతా పనులు చేసుకోవడానికి ప్రజలు కూడా సహకరించాలి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రామ్మోహన్ గారు, ఈరోజు మంచి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ది ఫస్ట్ సెషన్. రేపటి ఫస్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్.